వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ కేవి 1416. ఈరోజు అయితే మా ఊరికి వచ్చాము. మా ఊరు ఎక్కడ అనుకుంటున్నారు? గజల్ ప్రజ్ఞాపూర్. ఇప్పుడైతే శ్రీ సాయి మోక్ష మందిరం లక్ష్మీప్రసన్న కాలనీలో ఉంటుంది అనమాట, సాయిబాబు టెంపుల్. అక్కడికి వచ్చాము ఎందుకంటే వార్షికోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి. వార్షికోత్సవాలు జరుగుతున్నాయని చెప్పేసి వచ్చాము. ఇది 14th ఇయర్ అనమాట. 14 years నుంచి జరుగుతున్నాయి వార్షికోత్సవాలు అనేవి. ఇప్పుడు మనమైతే టెంపుల్కి వెళ్ళిపోదాం. ఈరోజు అయితే శివ కళ్యాణం జరిపించారన్నమాట. శివ కళ్యాణం ఇంకా విష్ణు కళ్యాణం. సో మనమైతే ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్ళిపోదాం. మీకు సారీ అనమాట, సాయిబాబా విగ్రహం మొత్తం తీయలేదని ఎందుకు, నెక్స్ట్ పార్ట్లో తీస్తానమాట. ఇది వచ్చే సాయిబాబా కిరీటం, సాయిబాబా ఉయ్యాల. మీరు కూడా నమస్కరించుకోండి. సత్యానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అని చెప్పండి. ఇప్పుడైతే నేను ఉయ్యాలు ఊపుతున్నాను. ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి. దీనికి కూడా సారీ, మీకు నెక్స్ట్ పార్ట్లో ఫుల్ క్లియర్గా తీస్తాను. ఇది వచ్చేసి దత్తాత్రేయ స్వామి. ఆంజనేయ స్వామి, దత్తాత్రేయ స్వామి పక్క పక్కనే ఉంటారు. ఇది వచ్చేసి కైలాసం. ఫస్ట్ రోజే పూజ చేశారనమాట. దాని ఆపోజిట్లో ఇంకో కైలాసం ఉండిద్ది, అది కూడా ఫస్ట్ రోజు పూజ చేశారు. మనమైతే ఇప్పుడు గాయత్రి మాత దగ్గరికి అయితే వెళ్దాము. గాయత్రి మాత ఇది వచ్చేసి హోమం అన్నమాట, మార్నింగ్ చేశారు. ఇది వచ్చేసి నాగదేవతం, నవగ్రహాలు, మనమైతే ఇప్పుడు శివయ్య దగ్గరికి వెళ్దాము. ఇది వచ్చి శివయ్య అనమాట, భూలోకాధిపతి శివయ్య కాబట్టి మనం ఫస్ట్ శివయ్యని చూసేసి నారాయణ స్వామి దగ్గరికి అయితే వెళ్దాము. ఓం నమో నారాయణ అని అనండి. గరుడ స్వామి. ఇప్పుడైతే నేను గంట కొడుతున్నాను. సాయిబాబాకి జై. సాయిబాబా పాదాలకు నమస్కరించుకోండి. పార్ట్ 2 అనేది కంటిన్యూ అవుతుంది. ప్లీజ్